Hello, friends. Welcome to the My Recharge Ayurveda. And once again, all leaders. సో వీఆర్ సో లక్కీ, చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే మనకు మై రీఛార్జ్ అనే ఒక గొప్ప అవకాశం దొరకడం అనేది 100% లక్కీ అని చెప్పేసి, మార్కెటింగ్ మీద ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నా కొంతకాలం మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేసిన ప్రతి వ్యక్తికి అర్థమవుతుందండి. సో దీనికి ఇంకా బూస్టప్ ఇవ్వడం కోసం మన కంపెనీ ఎవ్రీ మంత్ కొత్తగా మనకు కొన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ మార్చ్ మంత్లో మాత్రం ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ మాత్రం మనకు మామూలు బూస్టప్ ఇవ్వలేదండి. నిజంగా దీనిలో ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా మై రీఛార్జ్ అనేది ఒక అల్టిమేట్ ఆప్షన్ అని చెప్తాను. వచ్చేసి బయట మార్కెట్లో ఎక్కడ కూడా లేనటువంటి అద్భుతమైన బెనిఫిట్స్ మనకు కంపెనీ ఇవ్వడమే కాకుండా, యాజ్ ఎ కస్టమర్గా వచ్చే పర్సన్ కస్టమర్ బెనిఫిట్ ఇవ్వడమే కాకుండా, మార్కెటింగ్ పర్సన్కి ఎన్నో రకాల అద్భుతమైన ప్లానింగ్ అనేది కంపెనీ డిజైన్ చేసిందండి. దాంట్లోనే ఇంకా కూడా బూస్టప్ ఇచ్చే విధంగా కంపెనీ మనకు మార్చ్ మంత్ ఆఫర్స్ పెట్టడం జరిగింది. సో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఎందుకంటే నిజంగా ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి మార్కెటింగ్ రంగంలో కొన్ని సంవత్సరాలు కష్టపడుతున్నప్పటికీ కూడా ఎక్కడ సరైన బ్రేక్ దొరకలేదండి. వండర్ఫుల్ లైఫ్ ఇవ్వడానికి, కరెక్ట్ బ్రేక్ ఇవ్వడానికి నాకు మై రీఛార్జ్ అనే ఆపర్చునిటీ దొరికిందని చెప్పి ఫీల్ అవుతున్న టైంలో కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ అన్నిటికంటే కూడా ఈ మార్చ్ మంత్ ఆఫర్స్ అనేవి ఇంకా బూస్టప్ అవుతాయి. రియల్లీ ఎవరైతే మార్చ్ మంత్లో వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే రీసెంట్గా ఫిబ్రవరి మంత్, జనవరి మంత్ నుంచి వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇంకా సో లక్కీ పర్సన్స్ అని నేను చెప్తానండి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనకు మార్చి మంత్లో కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ ఏంటి, అవి మనకి ఏ విధంగా బూస్టప్ అవుతాయి ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందామండి. సో కంపెనీ ఒకటి కాదు, రెండు కాదండి, టోటల్గా వచ్చేసి 11 రకాల ఆఫర్స్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, డైమండ్ క్లబ్ బెనిఫిట్స్ అని చెప్పేసి, బంపర్ ఇన్కమ్ ఆఫర్ అని చెప్పేసి, ల్యాప్టాప్ ఆఫర్ కావచ్చు, గ్రోత్ మాస్టరీ ఫ్రీ ట్రైనింగ్ ఆఫర్ కావచ్చు, బైక్ ఆఫర్ కావచ్చు, టీమ్ బిల్డింగ్ ఆఫర్, షాపీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాంచైజీ ఆఫర్ ఉంది, న్యూ క్యూఆర్ కోడ్ ఫ్రాంచైజీ ఆఫర్ ఉంది, అండ్ లీడర్షిప్ ఫ్రాంచైజీ ఓపెనింగ్ ఆఫర్ ఉంది, అండ్ దాంతో పాటుగా క్యూఆర్ కోడ్ ఫ్రాంచైజీ ఎక్స్ట్రా ఫండ్ ఆఫర్ ఉందండి. అండ్ ఓల్డ్ ఫ్రాంచైజీ వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడానికి కూడా కంపెనీ క్యూఆర్ కోడ్ ఫ్రాంచైజీ ఆఫర్స్ ఇచ్చింది. సో ఇవేంటి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి డైమండ్ క్లబ్ బెనిఫిట్. సో మనందరికి తెలుసు, మనలో చాలా మందికి ఎవరైతే ఎవ్రీ మంత్ పర్సనల్గా 6000 బీవీ కంప్లీట్ చేస్తారో వాళ్ళ కంపెనీ ఏం చేస్తుందండి, 15% ఆఫ్ క్యాష్ బ్యాక్ బెనిఫిట్ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ టోటల్ పర్చేసింగ్ బేబీలో. ఇక్కడ ఎవరైతే మార్చి మంత్ నుంచి మార్చి 10th వరకు సెల్ఫ్గా 6000 బీవీ కంప్లీట్ చేస్తారో వాళ్ళ కంపెనీ ఏం చేస్తుందంటే మనకు వచ్చేసి ఎక్స్ట్రాగా 5% ఆఫ్ క్యాష్ బ్యాక్ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది అడగొచ్చు, సార్ ఎవ్రీ మంత్ 10th వరకు కదా చేసేది డైమండ్ క్లబ్ బెనిఫిట్ అనేది. అయితే ఫస్ట్ మంత్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకు మంత్ ఎండింగ్ వరకు ఛాన్స్ ఉంటుందండి. 1వ తారీఖు నుంచి 30 తారీఖు లేదా 31వ తారీఖు వరకు ఛాన్స్ ఉంటుంది. బట్ కొత్తగా వాళ్ళు కూడా, ఫస్ట్ పర్సన్స్ కూడా, న్యూ మెంబర్స్ కూడా ఫస్ట్ మార్చి నుంచి 10th మార్చి వరకు ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళు వచ్చేసి రెగ్యులర్గా, ఏది నాట్ ఓన్లీ దిస్ మంత్ అండి, కంటిన్యూగా ఏప్రిల్, మే, జూన్ మంత్, ఈ 4 మంత్స్లో కంపెనీ వచ్చేసి మీరు ఫస్ట్ 10th వరకు కనుక మీరు పర్చేస్ చేయగలిగితే, అండ్ ఈ మంత్ 10th వరకు, నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేసి 6th లోపు ఫస్ట్ పేమెంట్ సైకిల్లో చేయగలిగితే మీ కంపెనీ రెగ్యులర్గా వచ్చే 15% క్యాష్ బ్యాక్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రాగా 5%, అంటే ఓవరాల్గా 20% ఆఫ్ క్యాష్ బ్యాక్ మీకు దొరుకుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎలాగైనా మనం 6th బీవీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి టాస్క్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ నుంచి 10th లోపు చేసేస్తామండి. ఫస్ట్ మంత్లో అయితే 31st వరకు చేస్తాం. అదేదో ఈ మంత్ మన ద్వారా ఎవరైతే వస్తున్నారు పర్సన్స్ వచ్చేసి చాలా మంది కిరాణ్ షాప్ వాళ్ళు కావచ్చు, మెడికల్ షాప్ వాళ్ళు కావచ్చు, ఆర్ఎంపీ డాక్టర్స్ కావచ్చు, అండ్ ఇంకేదైనా ఒక రీటైల్ స్టోర్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఆయుర్వేదిక్ స్టోర్ ఉన్న వాళ్ళు కావచ్చు, మన దగ్గర ప్రొడక్ట్స్ తీసుకొని రెగ్యులర్గా వాళ్ళు 6000 బీవీలో కంటిన్యూ అవుతున్నారండి. వాళ్ళకి ఇది ఇంకా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం కొనుక్కునేది డీపీ రేట్కే, ఎంఆర్పీ రేట్కి వాళ్ళు సోల్ అవుట్ చేసుకుంటున్నారు, డీపీ రేట్కి వస్తుంది. ఆ డీపీ రేట్లోనే మళ్ళీ వచ్చిన బీవీ పాయింట్స్ పైన కంపెనీ 15% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇప్పుడు కనుక మార్చ్ మంత్లో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఫస్ట్ మంత్ పర్చేస్ కంప్లీట్ చేసి ఏప్రిల్, మే, జూన్లో కనుక 6వ తారీఖు లోపు కనుక కంప్లీట్ చేయగలిగితే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఇంకో 5% వస్తుంది. ఓవరాల్గా ఇది ఒక 20% అనుకోవచ్చు. అండ్ ఎంఆర్పి టు డీపీ వచ్చేసి వాళ్ళకు అప్ టు 30% డిస్కౌంట్ ఉందండి. నిజంగా రీటైల్గా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు అండ్ డైమండ్ క్లబ్ కంటిన్యూటీ చేసే వాళ్ళకైతే సూపర్ అంటే సూపర్ అని చెప్తాను. అది చాలా అద్భుతం అని కూడా మనం డిస్కస్ చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు మీ టీంతో డిస్కస్ చేయండి, డిస్కస్ చేసేసి మీరు ప్లాన్ చేసేసుకోండి. ఇది డైమండ్ క్లబ్ సంబంధించిన బెనిఫిట్ మాత్రమే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బంపర్ ఇన్కమ్ ఆఫర్ అండి. ఇది కొత్తగా ఇన్వాల్వ్ అయిన పీపుల్స్ అవుతున్న నాన్ రాయల్టీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. నాన్ రాయల్టీ పర్సన్స్కి వచ్చేసి కంపెనీ బంపర్ ఇన్కమ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రీవియస్గా ఉన్న వాళ్ళైతే తెలిసిందంటే రెగ్యులర్గా వచ్చేసి 8,000 రూపాయల వరకు ఇందులో మనం బెనిఫిట్ పొందే అవకాశం ఉంది 4 మంత్స్ పీరియడ్లో. ఫస్ట్ మంత్లో వచ్చేసి ప్రీవియస్గా ఉన్న వాళ్ళు సెల్ఫ్గా 3000 బీవీ కంప్లీట్ చేసుకొని
ఈచ్ లెగ్ నుంచి 4000 బీవీ కంప్లీట్ చేయగలిగితే. ఇక్కడ పాయింట్ ఏంటి, వాళ్ళు ఎన్నిసార్లైనా పర్చేజ్ చేయొచ్చండి. న్యూ బిల్డింగే ఉండాల్సిన అవసరం లేదు, న్యూ ఇన్వాయిసే ఉండాల్సిన అవసరం లేదు. అలా ప్లాన్ చేసుకుంటే సెల్ఫ్ 3000 బీవీ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మంత్ వాళ్ళకి వచ్చే పేఅవుట్లో ఎక్స్ట్రాగా ఆఫర్ అమౌంట్ రూ 1000 యాడ్ అవుతుంది. టార్గెట్ సేమే ఉంటుంది, బట్ సెకండ్ మంత్లో రూ 1500 వస్తుంది, థర్డ్ మంత్లో రూ 2000 వస్తుంది, ఫోర్త్ మంత్లో రూ 3500 రావడం జరుగుతుంది. ఇది ఓల్డ్ వాళ్ళకైతే. అదే మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్గా చూసుకోండి, ఫస్ట్ 2 మంత్స్లోనే కొత్త జాయినింగ్స్ ఎవరు ఉంటారో మీరు సెల్ఫ్గా 3000 బీవీ చేసి లెగ్ 1లో 4000, లెగ్ 2లో 4000, 2 మంత్స్ మీరు కంటిన్యూ చేసినా కూడా ఆటోమేటిక్గా కంపెనీ నుంచి మీకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుందండి. సో కాబట్టి ఇది కూడా సూపర్ అని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం సెల్ఫ్గా 3000 బీవీ అనేది షాపింగ్ చేయడం మొదలు పెడతామో 6 మంత్స్ మనం కంటిన్యూగా షాపింగ్ చేస్తే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా సెవెంత్ మంత్ మనకు ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తాయి. పైగా స్మార్ట్ కన్జ్యూమర్ అనే పాయింట్ ఏదైతే ఉందో, ఈ స్మార్ట్ కన్జ్యూమర్ పాయింట్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి, క్యాష్ బ్యాక్ వస్తుంది. మన టీంకి మనం చూపించుకోవచ్చు, అప్ టు రూ 5000 వరకు మనకు ప్రొడక్ట్స్ అనేది దొరకడం జరుగుతుంది. మొదట్లో నేను 3000 బీవీ, 4000 బీవీ, 6000 బీవీ ఎలా షాపింగ్ చేస్తారేమో, 600 బీవీతో కంటిన్యూ అయితే సరిపోతుంది కదా అని అనుకునేవానండి. లిటరల్లీ చెప్తున్నాను, ఆ వీడియో నేను కూడా ఇప్పుడు వీలైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టే ప్రోగ్రామ్ పెడతానండి. నేను స్పెషల్గా మా ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అని చూస్తే 43 రకాల ప్రొడక్ట్స్ వచ్చాయండి. ప్రతిదీ కూడా పేస్ట్ కావచ్చు, లేకపోతే సోప్స్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, లేకపోతే ఇంట్లో డిష్ వాష్ క్లీనర్ కావచ్చు, శానిటరీ ప్యాడ్స్ కావచ్చు, జెండుమం కావచ్చు. అండ్ మాంగోలు అయితే అది వదిలిపెట్టలేకపోతున్నామండి. అది రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా చాలా రిజల్ట్ కనిపించింది. శీలాజిత్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే ఓకే, ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే పాయింట్లో కనుక డే 1 రోజు నా ఆలోచన 600 బీవీ మాత్రమే ఉండండి. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, 6000 బీవీ కంపల్సరీ నాకు అవుతుందండి. 100% చెప్తున్నాను, నాకే కాదు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఖచ్చితంగా మన డైలీ లైఫ్లో ఎన్నైతే పార్ట్స్ ఉన్నాయో, టీ పొడి కావచ్చు, లేకపోతే సోప్ కావచ్చు, బాడీ స్ప్రే, అన్నీ కూడా. సో మై రీఛార్జ్ జర్నీ చేస్తే అది యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే అలా ప్లాన్ చేసుకుంటారో 3000 బీవీ షాపింగ్ చేసుకుంటారో అది ఇంకా బూస్టప్ అని చెప్పొచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇది కూడా వన్ ఆఫ్ ద బూస్టప్ పాయింట్ అని చెప్తానండి. అండ్ ఇదే కాకుండా కంపెనీ ఇస్తున్న వన్ మోర్ బెస్ట్ వచ్చేసి ఏంటి అంటే ల్యాప్టాప్ ఆఫర్. ఇదంతా నాన్ రాయల్టీ వాళ్ళకండి. లాస్ట్ మంత్ ఆల్రెడీ కంపెనీ అనౌన్స్ చేసింది, మన టీంలో అరౌండ్ 3 మెంబర్స్ దాన్ని అచీవ్మెంట్ కూడా చేయడం జరిగిందండి. తిరుపతి నుంచి కావచ్చు, పాలకొండ నుంచి కావచ్చు, అండ్ దాచేపల్లి నుంచి కూడా కావచ్చు. ఆ రెస్పాన్స్ బాగుండబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే దాన్ని ఎక్స్టెన్షన్గా వచ్చేసి, నువ్వు లాస్ట్ మంత్ నుంచి చేసేవాళ్ళు లాస్ట్ మంత్ నుంచి ఫిబ్రవరి నుంచి మే వరకు అది యాజువల్గా కంటిన్యూ అవుతుందండి. మార్చి నుంచి జూన్ వరకు ఇది ఒక 4 మంత్స్ కంటిన్యూగా. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, సెల్ఫ్ 3500 బీవీ సెల్ఫ్ చేసేసుకొని టీమ్ ద్వారా 25000 బీవీ చేయాలి. అయితే ఈచ్ లెగ్ నుంచి 5000 కంటే ఎక్కువ తీసుకోదండి కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 లెగ్సే ప్లాన్ చేస్తారు, ఈచ్ లెగ్ నుంచి 10,000 చేస్తే 40,000 బీవీ అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. లేదండి, కంపెనీ ఒక లెగ్ నుంచి 5000 వరకు, అంటే 1 2 3 4 5 6 లెగ్స్ ఉన్న ఎగ్జాంపుల్, ఈచ్ లెగ్ నుంచి 4000 ఒక లెగ్లో 5000, ఒక లెగ్ 6000 అలా వచ్చింది అనుకోండి. ఓన్లీ 5000 మాత్రమే కౌంట్ చేసుకుంటుంది. 6 లెగ్స్ అంటే మనకు వచ్చేసే రౌండ్ 6 4 24, ఒక లెగ్ నుంచి 5000 వచ్చేసి మిగతా లెగ్ నుంచి వచ్చినా కూడా అది కౌంట్ అవుతుంది. అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలండి. టోటల్ బిజినెస్ వచ్చేసి 25,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ ఉండాలి. అండ్ ఈచ్ లెగ్ నుంచి 5000 కంటే కంపెనీ ఎక్కువ తీసుకోదు. ఇది మీరు ఏం చేయొచ్చు అంటే వచ్చేసి డైరెక్ట్గా మీ ఐడి ఓపెన్ చేసుకొని డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో మీకు కనిపిస్తుందండి ల్యాప్టాప్ ఆఫర్ వచ్చేసి, అది మీరు క్లిక్ చేశారంటే దాంట్లో మీరు ఎంత పర్చేస్ చేశారు, మీ సెల్ఫ్ ఎంత పెండింగ్ ఉంది, మీ టీం ద్వారా ఎంత పెండింగ్ ఉంది అనే విషయం మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు అండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే ఈ కంపెనీ ఆఫర్ పెట్టడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే, మీరు కనుక ఈచ్ లెగ్ నుంచి 5,000 రూపీస్ బీవీ లాగా 5 లెగ్స్ని మీరు మినిమం మెయింటైన్ చేసుకున్న 4 మంత్స్లో 25,000. ఈ మంత్ నేను కొత్తగా స్టార్ట్ అయ్యాను, ఈ మంత్ ల్యాప్టాప్ ఆఫర్ 1 2 3 4 మంత్స్ కంటిన్యూగా అచీవ్మెంట్ తీసుకున్నాను. 25,000 ప్లస్ 25,000 ప్లస్ 25,000 ప్లస్ 25,000 ఓవరాల్ ఎంత అవుతుందండి, 1 lakh బీవీ అవుతుంది. అంటే నేను సిల్వర్ అచీవ్మెంట్ కంప్లీట్ చేసుకోవడానికి నాకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో దాంతో పాటుగా నాకు ఫోర్త్ మంత్లో ఏమవుతుంది, నాకు వచ్చే పేఅవుట్తో పాటు నేను సిల్వర్ అయినప్పుడు నాకు ఏమొస్తుందండి, సిల్వర్ రాయల్టీ పేఅవుట్ వస్తుంది. దాంతో పాటుగా నాకు వచ్చేసి ఎక్స్ట్రాగా 18,000 రూపాయలు నా పేఅవుట్లో కనిపిస్తుంది. ఓవరాల్గా నేను ఫోర్త్ మంత్లో నా పేఅవుట్ను ఒక 35,000 నుంచి 40,000 రూపాయలు పేఅవుట్ చూపించుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండి. బయట మార్కెట్లో మీకు తెలిసిందే లీడర్స్, మన పేఅవుట్ ఏంటో చూసిన తర్వాత వాళ్ళు వర్క్ మొదలు పెడతారు. మనం ఎంత మంచి అద్భుతాన్ని ఇచ్చినా, ఎంత బంగారాన్ని ఇచ్చినా కూడా మోటివేషన్ త్రూ నడిచేదే మార్కెటింగ్ లైఫ్ అండి. సో అలా మోటివేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా కంపెనీ మనకు బెనిఫిట్ ఇస్తూ వాళ్ళకి కావాల్సినంత మోటివేషన్ ఇచ్చడం కోసం ఈ ల్యాప్టాప్ ఆఫర్ ఉంది. దీన్ని మనం యూటిలైజ్ చేసేసుకోవచ్చు అండి. అండ్ లాస్ట్ మంత్ కంటిన్యూ అయిన 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ అండ్ అప్ నెక్స్ట్ మంత్ మే వరకు, సారీ అంతే, మే వరకు మీరు కంటిన్యూ అవ్వాలని చెప్పేసి, మార్చిలో ఎవరైతే స్టార్ట్ చేస్తారో జూన్ వరకు మీ ల్యాప్టాప్ ఆఫర్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది కంపెనీ ఇస్తున్న థర్డ్ ఆఫర్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి అద్భుతం 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 అని చెప్తాను. గ్రోత్ మాస్టరీ ట్రైనింగ్ అండి. కంపెనీలో వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఉన్నాయండి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఇంకా మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. నార్త్ ఇండియాలో ఈ కంపెనీకి ఉన్న ట్రైనింగ్స్ క్రేజ్ మామూలు క్రేజ్ కాదండి. కంపెనీ డైమండ్ క్లబ్ అచీవ్మెంట్స్ ట్రైనింగ్స్ కానీ లేకపోతే గ్రోత్ మాస్టరీ ట్రైనింగ్స్ కానీ వండర్ఫుల్ కండక్ట్ చేస్తుంది. రీసెంట్గా కోల్కతాలో మనకు జనవరి 11, 12, 13 టైంలో కూడా చేయడం జరిగిందండి. సూపర్ రెస్పాన్స్. మనం మార్కెటింగ్ లైఫ్లోనే కాదు, మన రియల్ లైఫ్లో కూడా మనం సక్సెస్ కావడానికి, లైఫ్ టైం సక్సెస్ఫుల్ పీపుల్గా మనం కంటిన్యూ అవ్వడానికి మన లైఫ్లో మనకు కావాల్సింది నాలెడ్జ్ అండి. ఆ నాలెడ్జ్ మనకు ట్రైనింగ్స్ ద్వారా దొరుకుతుంది. అలాంటి అద్భుతమైన ట్రైనింగ్ని మనకు మై రీఛార్జ్ కంపెనీ 2 నైట్స్ 3 డేస్ ఫ్రీగా కండక్ట్ చేస్తుంది. పైగా నెక్స్ట్ వచ్చేసి కోల్కతాలో కానీ గౌహతిలో కానీ కంపెనీ ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుందండి. దీనికోసం చాలా చిన్న టాస్క్ ఇచ్చిందండి. దాన్ని మనం అచీవ్మెంట్ చేయగలిగితే చాలు. 2 నైట్స్ 3 డేస్ మనం విత్ హోటల్ స్టేయింగ్, 5 స్టార్ హోటల్ స్టేయింగ్ తో పాటుగా వండర్ఫుల్ నాలెడ్జ్ తీసుకునే అవకాశం మనకు ఉంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే సింపుల్ థింగ్. మనం ఎవరైతే రాయల్టీ అచీవర్స్ ఉన్నారో, అయితే స్పెషల్ చెప్పాల్సింది ఏంటంటే ఇది కేవలం రాయల్టీ అచీవర్స్ గురించి మాత్రమేనండి. ఎవరైతే ఈ మంత్ కొత్తగా వచ్చారో మీరు కంపల్సరీ సిల్వర్ రాయల్టీ కంప్లీట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మీ రాయల్టీ ఎలిజిబిలిటీతో పాటు మీరు చేయాల్సిన ఎక్స్ట్రా చిన్న పని వచ్చేసి ఏంటి అంటే ఒక 5000 బీవీని పీజీబీవీని ఎక్స్ట్రాగా చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మార్చి ఏప్రిల్ మంత్లోనేనండి. కండక్ట్ చేసే ట్రైనింగ్ వచ్చేసి జూన్లో కండక్ట్ చేస్తుందండి. కంపెనీ వచ్చేసి గౌహటిలో ఉంటుంది, కోల్కతాలో ఉంటుంది. మన టీంకు ఏదైతే పాసిబిలిటీ ఉందో లీడర్స్ అందరం కూడా కలిసే వెళ్తాం. నార్త్ ఈస్ట్ లీడర్స్కి అయితే గౌహటి అనేది దగ్గర అవుతుంది. అండ్ రిమైనింగ్ లీడర్స్ కోల్కతా కాబట్టి కోల్కతా చేసుకోవచ్చు. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటనేది కంపెనీ మీకు దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఎలిజిబిలిటీ తర్వాత ఇచ్చేస్తుంది. అయితే ఈ ఎక్స్ట్రా 5000 పీజీబీవీ ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తాను. మనం సిల్వర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మన సిల్వర్ రాయల్టీ మెయింటెనెన్స్ కోసం మనం చేయాల్సిన పీజీబీవీ ఎంత అండి? 33,750 పర్సనల్ అండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి ఎక్స్ట్రా ఒక 5000 పీజీబీవీ యాడ్ చేసుకోండి. అంటే 38,750 పీజీబీవీ చేయగలిగితే చాలండి మార్చ్ మంత్లో. ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్ వచ్చేసి ఈ మంత్ సిల్వర్లో ఉన్నారు, నెక్స్ట్ మంత్ వచ్చేసి గోల్డ్ అయ్యారు, నో ప్రాబ్లం. మీరు నెక్స్ట్ మంత్ ఏదైతే ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతారో ఆ ర్యాంక్ సంబంధించి కావాలని మనకు ఉంది. గోల్డ్ అయిన వాళ్ళైతే 29,700 పీజీబీవీ కావాలి, సఫైర్ అయితే 24,300 బీవీ కావాలి, లేదా ఎమరాల్డ్ అయితే 16,000 కావాలి. దీనికి ఎక్స్ట్రా ఒక 5000 యాడ్ చేసుకోండి. దాని అడిగితే చాలా సింపుల్ టాస్క్ అండ్ ఈజీ టాస్క్. ఎందుకంటే రాయల్టీ అచీవ్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ట్రా పీజీబీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఈ మంత్ సిల్వర్ అయిన వాళ్ళకి కూడా చాలా మందికి చూసుకోవచ్చు. మన టీంలో సార్ వాళ్ళు వచ్చేసి కావాల్సిన 33,750 బీవీకి వాళ్ళు 40,000, 50,000, 60,000 అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అట్లా మనం కేవలం మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ 2 మంత్స్లో ఎక్స్ట్రాగా 5000 పీజీబీవీ కనుక చేయగలిగితే కంపెనీ ఎండీని, కంపెనీ మేనేజ్మెంట్ని మనం దగ్గర నుంచి కలవడమే కాకుండా సో అక్కడ జూన్లో జరిగే ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ దాని ద్వారా మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. పైగా సౌత్లో ఇప్పుడిప్పుడే మనం గ్రో అప్ అవుతున్నామండి. జూన్ అనే టైంకి వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే ఫ్రంట్ లైన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మినిమం డైమండ్, డబుల్ డైమండ్ పొజిషన్లో ఉంటామండి. సో మనకు అక్కడ దొరికే రికగ్నైజేషన్ సపరేట్గా దొరుకుతుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దీన్ని మాత్రం డోంట్ మిస్ లీడర్స్, ఖచ్చితంగా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలని చెప్తున్నాను. వచ్చేసి దీనికి మనకు సెల్ఫ్గా కూడా ఎక్స్ట్రా చేయాలని ఏం లేదండి. టోటల్గా మీ సెల్ఫ్ 600 చేసుకుని మూవ్మెంట్ చేసుకున్నా కూడా ఇది ఆటోమేటిక్ వస్తుంది. కానీ యాజ్ యూజువల్గా మనకు ఆఫర్స్ ఎలాగ ఉన్నాయి కాబట్టి సో నాన్ రాయల్టీ వాళ్ళకైతే ఇవి ఉన్నాయి. బట్ రాయల్టీ వాళ్ళకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే ఆఫర్స్ ఇస్తుందండి కంపెనీ. సెల్ఫ్ చేసుకుంటే అవి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది. బట్ గ్రోత్ మాస్టరీ ట్రైనింగ్ మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎవరైతే సిల్వర్ అవ్వాలనుకుంటున్నారో, అవ్వబోతున్నారో, ఆల్రెడీ రాయల్టీ అచీవర్స్ ఉన్నారో, మీరు రెగ్యులర్గా చేసే బిజినెస్ పీజీబీవీతో పాటు ఎక్స్ట్రాగా 5000 పీజీబీవీ మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ ఆఫర్. సో నిజంగా అండి ఈరోజు నిన్న కంపెనీ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో బైక్ ఆఫర్ అని చెప్పేసి అప్పటి నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మనం అనుకున్నట్టుగానే కంపెనీ ఆ ఎక్సైట్మెంట్ని డబల్ చేస్తూ బెస్ట్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా పూర్తిగా వచ్చేసి రాయల్టీ అచీవర్స్ కండి. ఇప్పటివరకు రాయల్టీ అవ్వకపోయినా ఈ మంత్ నుంచి మీరు రాయల్టీ అచీవర్స్ అయినా కూడా మీరు ఇది కంటిన్యూటీ జరుగుతుంది. వచ్చేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సేమ్ సెల్ఫ్ వచ్చేసి 3500 బీవీ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం కంటిన్యూగా చేయాల్సిన పని వచ్చేసి ఏంటంటే మీరు ఈ మంత్ సిల్వర్ డైరెక్టర్లో ఉన్నారు. సో మీరు సిల్వర్ డైరెక్టర్ ఎలిజిబిలిటీకి ఎంత కావాలని మీకు వచ్చేసి 33,750 బీవీ కావాలి. ఈ 33,750 కాకుండా మీ టీంతో కలిసి 72,000 పీజీబీవీ కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే కంటిన్యూగా మీరు 4 మంత్స్ కనుక ఇదే చేయగలిగితే 4 మంత్స్ వరకు మీరు సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉంటే 72,000 చేయాలి. ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళిపోయారనుకోండి, మీ అండర్లో ఉన్న సిల్వర్ లెగ్తో సంబంధం లేకుండా, అంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను, నాకు ఏ అనే పర్సన్ సిల్వర్ అయిపోయారు, ఆ ఏ అనే పర్సన్ లెగ్తో సంబంధం లేకుండా నాకు గోల్డ్కి ఎంత కావాలండి? మీకు ఇంతకుముందు చూపించాను కదా, వచ్చేసి గోల్డ్ కోసం 29,700 పీజీబీవీ కావాలి. బట్ నేను ఈ బైక్ ఆఫర్ని అచీవ్మెంట్ తీసుకోవాలంటే నాకేం కావాలి? 58,000 పీజీబీవీ కావాలి.
నేను ఎప్పుడైతే బైక్ కోసం ట్రై చేస్తానో నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్ట్రాగా 5,000 మాత్రమే కావాలి కాబట్టి ఆటోమేటిక్గా గ్రోత్ మాస్టర్ ట్రైనింగ్ని ఎలిజిబిలిటీ తీసుకుంటాను. గ్రోత్ మాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ బైక్ ఆఫర్ని మైండ్లో పెట్టుకోండి. ఈ బైక్ ఆఫర్ కోసం మీరు ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా గ్రోత్ మాస్టర్ ట్రైనింగ్ అనేది మనం వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ నాకు తెలిసి మన టీం నుంచి ఒక 20+ పీపుల్స్ నేను మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అది ఈజీగా అవుతుంది. సో గ్రోత్ మాస్టర్ ట్రైనింగ్ అనేది మన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ అని నేను చెప్తాను. అండ్ ఇది కేవలం సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పీజీబీ ఇవ్వండి. ఒకవేళ మన పొజిషన్ చేంజ్ అయిందనుకో, ఇక్కడ కంపెనీ మనకి వచ్చే అమౌంట్ను కూడా చేంజ్ చేస్తుంది. ఇక్కడ మీరు వచ్చేసి చూసుకోండి, సఫైర్ కానీ, ఎమరాల్డ్ కానీ, డైమండ్ డైరెక్టర్ పొజిషన్ కనుక మీకు ఉంటే కంపెనీ మీకు 45,000 అమౌంట్ ఫండింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ర్యాంక్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చే ఇన్కమ్ కూడా కొంచెం ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. పై ఇదంతా బోనసే మనకు రెగ్యులర్గా కంపెనీ ఇస్తున్న పర్ఫార్మెన్స్ బోనస్, కంపెనీ ఇస్తున్న రాయల్టీస్ అద్భుతం అండి. ఇదంతా ఇంకా బోనస్ అని చెప్పుకోవచ్చు. వచ్చేసి ఆ బోనస్లో కూడా మన కంపెనీ హెవీ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చేసే పని చాలా సింపుల్. 3,500 బీవీ సెల్ఫ్గా చేసుకొని టీం ద్వారా మీ ర్యాంక్కి సంబంధించిన రాయల్టీ మీరు చూసుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ ఆఫర్. ఇందులోనే డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిన వాళ్ళు, క్రౌన్ డైరెక్టర్ అయిన వాళ్ళు అవుతుంటారు. జస్ట్ 40,000 పీజీబీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు 50,000 బైక్ ఫండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది బైక్ ఫండ్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజువల్గా ప్రతి నెల ఉండేదేనండి న్యూ టీమ్ బిల్డింగ్ ఆఫర్. అంటే మన అండర్లో కొత్తగా వచ్చే ఇన్వాయిస్ ఏవైతే ఉంటాయో, అంటే ఫస్ట్ బిల్డింగ్ ఉంటుందో ఆ ఫస్ట్ బిల్డింగ్ మీద మనకి న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుందండి. ఇది మనకు ఒక 7-8 మంత్స్ నుంచి కంపెనీ కంటిన్యూగా ఇస్తుంది. నేను చాలా మంది కూడా చెప్తుంటాను ఏంటంటే, మీరు ఒకసారి రాయల్టీలోకి వచ్చేసి కొత్త వాళ్ళని టీం కనుక తీసుకొస్తే మీరు ఒక శాలరీ లాగా మీకు ఈ అమౌంట్ వస్తుందని చెప్తానండి. ఇదేంటి అంటే మనకు బైక్ ఆఫర్ అనేది 4 మంత్స్ కంప్లీట్ చేశాక 5th మంత్ మన పేఅవుట్ ఏదైతే ఉంటుందో, మనకు వచ్చేసి కంపెనీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చిన ఆఫర్ 1 మార్చి నుంచి 30th జూన్ వరకు ఇచ్చింది కాబట్టి జూన్ పేఅవుట్లో మనకు ఈ అమౌంట్ మనకి ఇంక్లూడ్ అయ్యి వస్తుంది అన్నట్టు. అది కూడా చిన్న అమౌంట్ ఏం రాదని నన్ను అడిగితే, మీరు ఈ రేంజ్లో ఉన్నారు, ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఆ, జూన్ మంత్ మీ పేఅవుట్ మినిమం 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు. ఎందుకంటే అందులో 50,000 మీకు బైక్ ఫండే కనిపిస్తుంది. ఈ న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఏంటి అంటే ప్రతి నెల వచ్చేది. ఏ మంత్కి ఆ మంత్ సపరేట్గా ఉంటుందండి. ఇది కూడా చాలా చిన్న టార్గెట్ ఉంటుంది నన్ను అడిగితే. ఎందుకంటే మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యారనుకోండి, ఈ మంత్ వచ్చేసి 3 లెగ్స్ నుంచి 3 లెగ్స్ నుంచి మీకు వచ్చేసి 8,000 బీవీ ఉంటే సరిపోతుందండి. ఇది మాక్సిమం ఒక లెగ్ నుంచి 8,000 తీసుకుంటుంది. లేదు మీరు 5 లెగ్గులు ఉన్నాయి, 6 లెగ్గులు ఉన్నాయి అనుకుంటే 6 లెగ్గుల నుంచి ఈచ్ లెగ్ నుంచి 4,000 బిల్డింగ్ వస్తే సరిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకొని మరీ చెప్తున్నాను, కొంతమంది లాస్ట్ టైం కూడా చిన్న మిస్టేక్స్ చేశారు. ఏంటా మిస్టేక్స్ అంటే, ఒక పర్సన్ది 3,000 5,000 బీవీ చేయాల్సి ఉండే ఫస్ట్ ఒక 600 బీవీ మాంగోల్ చేశారు. సెకండ్ వచ్చేసి ఏం చేశారు, 5,400 బీవీ చేశారు. అప్పుడు అప్లికబుల్ ఎంత అవుతుంది అంటే, ఇది కేవలం న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ అండి. ఫస్ట్ ఇన్వాయిస్ నే కంపెనీ కౌంట్ చేసుకుంటుంది. 600 బీవీ మాత్రమే కౌంట్ అవుతుంది. అట్లా మీరు ఎవరికైనా 1,000 బీవీ 2,000 బీవీ వేస్తే ఒకటే ఇన్వాయిస్ లో చేయాలి. ఫస్ట్ ఇన్వాయిస్ లో చేసే బిల్లింగ్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఇన్వాయిస్ అంటే ఫస్ట్ బిల్లులో వచ్చే బీవీని మాత్రమే కంపెనీ కౌంట్ చేసుకుంటుందండి. ఇదొకటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి న్యూ టీమ్ బిల్డింగ్ ఆఫర్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా. సో నేనేమంటానంటే, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఎవరైతే పొజిషన్లో ఉంటారో, మనం న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ కంటే ఎక్కువ కూడా ఈ యొక్క బైక్ బోనస్ ని ఫోకస్ పెట్టుకోవాలి. ఎందుకంటే కంపెనీ బైక్ బోనస్ ఇచ్చిన వాళ్ళకు న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇవ్వదండి. మనం ఏది అచీవ్మెంట్ అయితే ఇక్కడ వరకే అచీవ్మెంట్ అయి ఆగిపోయాం అనుకోండి, ఇక్కడ వరకే వస్తుంది. లేదా మనం బైక్ అచీవ్మెంట్ అయ్యామనుకోండి, న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ ఆపేస్తుంది. మనం దాన్ని కంటిన్యూ చేసేసుకొని 4th మంత్ తర్వాత ఒకటేసారి లంసమ్ అమౌంట్ తీసుకోవచ్చు. మీరు 4 నెలలు కష్టపడ్డ న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ లో సిల్వర్ గోల్డ్ అయిన వాళ్ళకు 5,000 5,000 5,000 20,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అదే ఫోకస్ చేసుకొని కనుక మనం బైక్ ఫండ్ కనుక ఎలిజిబిలిటీ తీసుకున్నామంటే ఈ 4 మంత్స్ లో మనం ఖచ్చితంగా సఫైర్ లేదా డబుల్ డైమండ్ స్టేజ్ వరకు వెళ్ళిపోవచ్చు. అట్లీస్ట్ సఫైర్ డైరెక్టర్ ఎమరాల్డ్ స్టేజ్కి వెళ్ళిపోయినా, డైమండ్ స్టేజ్కి వెళ్ళిపోయినా 45,000 రూపాయలు ఒకేసారి లంసమ్ అమౌంట్ తీసుకోవడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది. ఇది న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ అండి. ఇందులో కేవలం సిల్వర్ గోల్డ్ అయిన వాళ్ళకి మాత్రమే 5,000 రూపీస్ మొబైల్ ఫండ్ వస్తుంది. ఒకవేళ సాఫ్ట్వేర్ డైరెక్టర్ కానీ, ఎమరాల్డ్ డైరెక్టర్ కానీ ఎబో అయ్యారనుకోండి, మీ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు వచ్చే బీవ్ అనేది చేంజ్ అవుతుంది. సాఫ్ట్వేర్ డైరెక్టర్ కనుక మీరు అయినట్లయితే, సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి, 2 లెగ్స్ నుంచి ఎవరైతే సిల్వర్ అవుతారో మనం ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ పొజిషన్కి వెళ్ళిపోతాం. అప్పుడు మన కంపెనీ 44,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ ఇస్తుంది. ఈచ్ లెగ్ నుంచి 11,000 చేయాల్సి ఉంటుందండి. అండ్ ఎమరాల్డ్ డైరెక్టర్ అయితే 55,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ ఉంటుంది. ఈచ్ లెగ్ నుంచి 11,000 మాక్సిమం కౌంట్ చేసుకుంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ల్యాప్టాప్ ఆఫర్ ఎలాగైతే ఒక లెగ్ నుంచి 5,000 రూపీస్ మాక్సిమం కౌంట్ చేసుకుంటుంది అనేది, న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ లో ఒక లెగ్ నుంచి 11,000 కౌంట్ చేసుకుంటుంది. అది కూడా మాక్సిమం ఓన్లీ కొత్త బిల్డింగ్ మాత్రమేనండి. మీరు ఎమరాల్డ్ కంటే ఎబో స్టేజ్లో ఉన్నట్లయితే, డైమండ్ కానీ, డబుల్ డైమండ్ కానీ, క్రౌన్ కానీ, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్లో ఉంటే కంపెనీ ఆటోమేటిక్గా మీకు 20,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మంత్ ఎండింగ్ అవ్వగానే మీకు ఈ మంత్ పేఅవుట్ సైకిల్లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తుందండి. సో ఇది అందరికీ తెలిసిందే, బట్ మళ్ళీ ఒకసారి చెప్పాను వచ్చేసి. అయితే
ఎవరైతే బైక్ ఫండ్కి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకి న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఎలిజిబిలిటీ కాదండి. కేవలం న్యూ టీమ్ బిల్డింగ్ మాత్రమే చేసుకుంటారు. వాళ్ళు న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ ద్వారా వచ్చి ఇన్కమ్ తీసుకుంటారు. సో బై బెటర్ సజెషన్ వచ్చేసి కొత్తగా రాయల్టీ అచీవర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకు, సిల్వర్ అండ్ గోల్డ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు బైక్ ఈస్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ న్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంచైజీ కోడ్ ఆప్షన్ అండి. సో ఇది మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నారు, షాపీ తీసుకొని ఉన్నారు, వాళ్ళకి వస్తుందండి ఈ బెనిఫిట్ వచ్చేసి. షాపీ మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు, మనుగూరు నుంచి కావచ్చు, కడప నుంచి కావచ్చు, అండ్ ఇంకో 1 or 2 పీపుల్స్ మాత్రమే ఉన్నారండి. ఇది ఐ థింక్ సో వాళ్ళిద్దరి కోసమని నేను చెప్తాను. మీరు సమ్ ఆఫ్ అమౌంట్ పెట్టి అయితే షాపీ తీసుకున్నారు, 30 ఏప్రిల్ తర్వాత కంపెనీ షాపీస్ అనేవి కంటిన్యూ చేయట్లేదండి. ఎందుకంటే షాపీలో మనకు 10,000, 12,000, 15,000 రూపాయల ప్రొడక్ట్స్ మాత్రం అవైలబుల్గా ఉంటున్నాయి. ఈ చిన్న ప్రొడక్ట్స్ తోటి మనం మార్కెట్లోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకే కంపెనీ 1,60,000 నుంచి ఫ్రాంచైజ్ ఆఫర్ కూడా ఎవ్రీ మంత్ కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. తక్కువ అమౌంట్కి వచ్చేసి ఫ్రాంచైజీలో కన్వర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో కంపెనీ యొక్క ఆప్షన్ పెట్టింది. మీరు మీ దగ్గర ఉన్న ఏదైతే అమౌంట్ ఉంటుందో షాపీలో ఉన్నది ఎంతో కన్వర్ట్ చేసుకోవడానికి ఒక 70,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటే చాలంటే ఆటోమేటిక్గా మీరు ఫ్రాంచైజీలకు కన్వర్ట్ అయిపోవచ్చు. దాని కంపెనీ 70,000లో ఇంకో 45,000 రూపాయలు యాడ్ చేసేసి మీ కంపెనీ ఏం చేస్తుందండి, టోటల్గా వచ్చేసి 1,05,000 రూపాయల స్టాక్ ఇస్తుంది. అయితే 70,000కి 45,000 రూపాయలు యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 1,15,000 అవుతుంది. సో మీరు దాన్ని అలా ఆలోచించొద్దు. మనం ఎవరైనా సరే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకు 10,000 రూపీస్ కంపెనీ నుంచి సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది కాబట్టి అది లెస్ చేస్తే 60,000 అవుతుంది. దానికి 45,000 రూపాయలు యాడ్ చేసి ఏదేమైనప్పటికీ కూడా మనం చేసే 70,000 రూపాయలకు 1,05,000 రూపాయల స్టాక్ అంటే చిన్న విషయం కాదు. ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది కేవలం ఎవరైతే ఇప్పటివరకు షాపీ తీసుకున్నారో షాపీ వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఉందండి. అండ్ మరి కొత్తగా ఫ్రాంచైజ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏం ఆఫర్ ఇచ్చింది కంపెనీ అంటే యాజ్ యూజువల్గా ఎవ్రీ మంత్ కంటిన్యూ అవుతున్న ఆఫర్ ఏనండి. 1,10,000 రూపాయలు కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ తీసేసుకొని కంపెనీ ఇంకొక 75,000 రూపాయలు యాడ్ చేస్తుంది. 1,75,000 రూపాయల స్టాక్ వస్తుందండి. సో కంపెనీ దీనికోసం మనం చేయాల్సిందా ఏం లేదు. మన అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ కంపెనీ పంపిస్తుందని మనం సైన్ చేసేసి ఎక్స్ట్రా 75,000 రూపాయలు ఇచ్చిన స్టాక్ మనం కంపెనీకి ఒక చెక్ ఇచ్చేసి మన పాన్ కార్డు, షాప్ లైసెన్స్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనం ఫ్రాంచైజ్ ఓపెన్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. దీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఎందుకంటే ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకొని పెట్టుకుంటారో ఒక 3 to 6 months మీరు వెయిటింగ్ పీరియడ్. ఎందుకంటే మై రీఛార్జ్ బిజినెస్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది, ఇప్పుడిప్పుడే ఒక ట్రాక్లోకి వచ్చింది. నెక్స్ట్ 3 to 6 monthsలో ఖచ్చితంగా మనం సెన్సేషన్ క్రియేట్ చేస్తాం సౌత్ ఇండియాలో. తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఇప్పటికే చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ కూడా వస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. మీరు ఒకసారి ఫ్రాంచైజీ కనుక తీసుకున్నట్లయితే మీ పిన్ కోడ్ ఏరియాలో వేరే ఫ్రాంచైజీ తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్రాంచైజీ మీదనే ఫ్యూచర్లో ఒక లైఫ్ ఎర్నింగ్ మంత్లీ సెక్యూర్ ఇన్కమ్ మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రాంచైజ్ ఆఫర్ని అస్సలు మిస్ అవ్వకండి. ముందు ముందు రోజు ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు వచ్చిందని మీరు వినియోగించుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లీడర్స్ ఫ్రాంచైజ్ ఆఫర్. ఇది సూపర్ అండి. ఇప్పటివరకు నేను వినలేదు కంపెనీ ఇలాంటి ఆఫర్, ఫస్ట్ టైం వచ్చేసి. ఎందుకంటే చాలా మంది లీడర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మా ఏరియాలో ఫ్రాంచైజీ పెట్టిస్తే మాకు ఏమైనా బెనిఫిట్ వస్తుందని అడుగుతుంటారు. అంటే అలా ఏముండదండి, మన టీం డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకు ప్లస్ అవుతుందని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పాను. బట్ ఇప్పుడు మనకు వచ్చి ఆఫర్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే లీడర్స్ ఉంటారో మీరు మీ టీం ద్వారా 1,10,000 రూపాయలతో కనుక ఫ్రాంచైజీ ఇప్పించగలిగితే 5 మెంబర్స్ కనుక మీరు మీ టీంలో ఇప్పించగలిగితే కంపెనీ మీకు ఏం చేస్తుందంటే 20,000 రూపాయల ల్యాప్టాప్ వర్త్ ఫండింగ్ ఇస్తుంది. అది మీకు చాలా ప్లస్ అవుతుందండి. సో నిజంగా సూపర్ అని చెప్తాను ఈ ఆఫర్ వచ్చేసి. సో ఇన్ని రోజులు ఫ్రాంచైజీ ఇప్పిస్తే ఏం బెనిఫిట్ లేదు కాబట్టి ఫ్రాంచైజీ ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు అనుకునే వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీంకి ఫ్రాంచైజీ ఇప్పించండి. చెప్పాను కదా, మనం ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది. ఎవరికైనా వర్క్ చేసుకున్న వాళ్ళకి మీరు ఫ్రాంచైజీ సజెస్ట్ చేయండి. నా బెటర్ సజెషన్ చెప్తున్నాను. ఊరికైనా ఫ్రాంచైజీ పెట్టుకొని కూర్చుంటా అనుకున్న వాళ్ళకైతే వర్కౌట్ అవ్వదండి. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకంటే మన బిజినెస్ అనేది మనం వాళ్ళ కస్టమర్ని ఎంత గ్రోత్ డెవలప్ చేసుకోగలిగితే, ఎంత సర్వీస్ ఇవ్వగలిగితే ఆ సర్వీస్ ఓరియంటెడ్ మీద మన కస్టమర్స్ వస్తుంటారు. సో నాలెడ్జ్ లేని వాళ్ళకి మనం ఫ్రాంచైజీ ఇప్పించేసి వాళ్ళు షాప్ ఓపెన్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటూ కస్టమర్స్ ఎవరు రావట్లేని కంపెనీ మీద నెగిటివ్ మాట్లాడుకుంటూ ఇలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఫ్రాంచైజీ అక్కడ ఉండడం వల్ల దాన్ని బేస్ చేసుకొని డెవలప్ అవ్వాలనుకున్న లీడర్స్ అనేది సక్సెస్ అవ్వలేకపోతున్నారండి. ఓన్గా మార్కెట్లోకి వెళ్ళి కస్టమర్ని డెవలప్మెంట్ చేసుకునే మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఫ్రాంచైజీ సజెషన్ చేయండి. సో అది బెస్ట్ ఆప్షన్. మీకైనా మీ టీమ్ డెవలప్మెంట్కైనా కంపెనీ డెవలప్మెంట్కైనా అది చాలా ప్లస్ అవుతుంది. ఎవరైతే లీడర్స్ ఈ మంత్ ఒక 5 ఫ్రాంచైజీస్ ఇస్తారో వాళ్ళకి 20,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ వస్తుంది. కాబట్టి డోంట్ మిస్ లీడర్స్, దీన్ని యూస్ చేసుకోండి. ఫర్దర్గా మీ టీమ్ సక్సెస్కో ఈ ఫ్రాంచైజీని బేస్ చేసేసుకొని మీరు సక్సెస్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అప్గ్రేడ్ క్యూఆర్ కోడ్ ఫ్రాంచైజీ గెట్ మోర్ ఫండ్స్ అండి. ఇది మనకు సంబంధం లేదు. ప్రీవియస్గా కంపెనీ ఏంటంటే క్యూఆర్ కోడ్తో సంబంధం లేకుండా ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ వచ్చేసి ఎవరు లేరు కాబట్టి ఈ పాయింట్ మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కన్వర్ట్ యువర్ ఫ్రాంచైజీ ఎట్ క్యూఆర్ కోడ్. సో ఇది కూడా మనకు సంబంధం లేదండి. సో ఈ ప్రీవియస్గా ఎవరైతే ఒక 2 years బ్యాక్, 3 years బ్యాక్, 4 years బ్యాక్
క్యూఆర్ కోడ్ లేకుండా, స్కాన్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ పేమెంట్తో ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకు ఎక్స్ట్రా ఫండ్ యాడ్ చేసుకోమని చెప్పి కంపెనీ ఆఫర్ ఇచ్చిందండి. సో ఇది మనకు అప్లికబుల్ అవ్వదు. ఇవన్నీ కూడా కంపెనీ మనకి ఇచ్చినాయి. ఇక రెగ్యులర్ స్మార్ట్ కన్జ్యూమర్ గురించి మీకు తెలిసిందే. కంటిన్యూగా మనం ఎవ్రీ మంత్ 1250 మినిమం పర్చేజ్ చేసుకుంటే అప్ టు 5000 రూపీస్ వరకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ క్లబ్ బెనిఫిట్ మనకు తెలిసిందే. సో ఇలా కంపెనీ ఇస్తున్న టోటల్ ఆఫర్స్ని మీరు వినియోగించుకోండి. అండ్ బెస్ట్ ఇచ్చింది నన్ను అడిగితే, ఎవరైనా సరే కొత్తగా రాయల్టీ అచీవ్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క గ్రోత్ మాస్టరీ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం కంపెనీ ఇస్తున్న బైక్ ఆఫర్ కావచ్చు, అల్టిమేట్. డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ మై డియర్ లీడర్స్. అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చిన అవకాశాలను వినియోగించుకున్న వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతుంటారు. అలాంటి అరుదైన అవకాశం మనకు మై రీఛార్జ్ అనే కంపెనీ ద్వారా దొరకడమే కాకుండా, దీంట్లో ఇంకా బూస్టప్ అవ్వడం కోసం కంపెనీ ఇస్తున్న ఇలాంటి అవకాశాలని మనం అస్సలు మిస్ చేసుకోవద్దు. అదృష్టం అనేది ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది. కానీ మై రీచ్లో మనం జర్నీ స్టార్ట్ చేసిన డే వన్ నుంచి కంపెనీ మనకి ఏదో ఒక రూపంలో మనకు ప్లస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాలను అస్సలు మిస్ అవ్వకండి. దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మీ అప్లైన్ లీడర్స్ ద్వారా సంప్రదించండి. దాన్ని మనం క్లారిటీ తీసేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై మై రీఛార్జ్.